హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. ఎవరు మా పిల్లలతో పాటు అనుకుంటున్నారా? ముందు వీడియోలో చూసే ఉంటారు. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ చూడండి ఎలా చేస్తున్నారో వీళ్ళు, నేను వీడియో తీస్తున్నాను అనేసి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారన్నమాట. అంటే ఇలా సమ్మర్ హాలిడేస్ అయి ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ ఇల్లు అయితే పక్కనే ఉంటుంది, కానీ వీళ్ళ అమ్మమ్మ ఇల్లు ఎక్కడో దూరంగా ఉంటుంది. అందుకు వాళ్ళకి వాడు రోజు వెళ్ళడంతో బోర్ అవ్వటం, వెళ్ళలేక బాధపడటం. సరే ఒకరోజు స్పెండ్ చేద్దాం అనేసి పిలిస్తే వచ్చారన్నమాట. ఇక మార్నింగ్ టిఫిన్స్లో అయితే కనుక ఇక ఉప్మా, వాడికి బాగా ఇష్టం ఏంటంటే మనం ఎలా అయితే ఆంధ్ర స్టైల్లో అన్నీ చేస్తామో అలాగే ఇష్టపడతాడు అనమాట. ఎక్కువ పులిహోరది ఇష్టపడతాడు. ఇక దాని కాంబినేషన్లో బంగాళదుంప కుర్మా చేస్తాం కదా, అలా అన్నమాట. అయితే ధనత్రయోదశి రోజు నేను చేసి పెట్టాను కదండి వీడియో, అయితే ఆ రోజు కూడా చెప్పాను. కొంచెం అయితే ప్రసాదం కింద అయితే తీసుకుని వెళ్ళాడు, వాళ్ళ మమ్మీ కూడా ఇచ్చాడు. వాళ్ళ మమ్మీ ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను కదా. అయితే వీడికైతే అలానే మళ్ళీ కావాలి నాకు అలా అనేసి అంటే సరే అనేసి అది చేశాను అనమాట. ఇక అందుకే అది నేను షేర్ చేయలేదు. ఇక ఈవినింగ్ ఇలా పువ్వులు అది కోసుకొని కొంచెం పూజ అది చేసేసుకున్నాను. పూజ చేసినప్పుడు ప్రసాదం కింద ఇలా హల్వా అది, సూజీ హల్వా అది చేసి పెట్టానమాట. పిల్లలు కూడా వాడు ఏదైనా సరే డిమాండ్ చేసి అడుగుతాడు అనమాట. బాగా అలవాటు మీద ఏంటంటే అంటాడు, నాకు ఇది చెయ్యి వచ్చేయు. అయితే దానికోసం అనేది సూజీ హల్వా అడిగితే ఇక దేవుడికి కూడా నేను అదే నైవేద్యం కింద పెట్టేసి వెళ్ళకి పెట్టేసాను అనమాట. ఇక డిన్నర్లో అయితే కచోడీ కావాలి అనేసి అన్నమాట. ఒక్కొక్కసారి అంటాడు కచోడీ, ఒక్కొక్కసారి కచోరీ. సర్లే ఏదో ఒకటి అను అలాగనేసి అంటే దానికి కావాల్సింది ఎలాగ ఏంటి అనేసి ప్రిపరేషన్ అంతా చూడండి చూపిస్తున్నాను. నేను కూడా ఇంట్లో అయితే ఫస్ట్ టైం చేశాను అనమాట. బయట ఏదో ఎప్పుడో పార్టీలో అది ఒక్కొక్కటి ఏదో తింటుంది తప్ప నేను చాలా తక్కువ అన్నమాట. అసలు ఇది ప్రిఫర్ చేయరు. మనం ఇంట్లో కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటున్నాం. అది బయట వాళ్ళైతే మైదాతో చేస్తారు కాబట్టి అసలు మా వారైతే వాటి జోలికే వెళ్ళరన్నమాట. పిల్లలకు కూడా పెట్టము, మేము అంత ఇప్పుడు తినమాట. అయితే గోధుమ పిండితో కాబట్టి చాలా చక్కగా అది ఇంట్లో మనం హైజీన్గా చేసుకుంటాం కాబట్టి దాంట్లో పెద్ద ఈ విషయం లేదు. ఎప్పుడో ఒకసారి తినచ్చు కాబట్టి అది కూడా మా వారిని అడిగితే వాడు ఇలా చేయమంటున్నాడు, మీరు తింటారా అంటే తింటాను అనేసి అన్నారు. సరే అయితే గోధుమ పిండితోనే చేయమని అన్నారు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. దానికోసం కావాల్సిన ముందుగా ఇలా మనం దాంట్లో కాలాజీరా మంగరేలు అంటారు కదా, అది కొంచెం వేసిన తర్వాత కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని మనం పూరికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా నానుతూ ఉంటుంది కదా, మూత పెట్టి పెట్టేసుకోవాలండి, లేకపోతే పైన ఆరిపోతుంది అన్నమాట. అయితే తర్వాత ఇలా దాంట్లోకి స్టఫింగ్ కోసం అన్నమాట ఇలా ఆనియన్స్ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చాపర్లో వేస్తే బాగా వస్తుందండి. ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండి, కొంచెం గరం మసాలా, ఆ తర్వాత ధనియా పౌడర్ అన్నమాట. ఇది ధనియా పౌడర్ 1 స్పూన్ పూర్తిగా, ఆ తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు తగినంత వేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని అవన్నీ కూడా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ పసుపు, కారం, ఉప్పు అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీరు దీంట్లో కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, స్పైసీగా ఉండాలి అనుకుంటే. కానీ కచోరీలో వేయరు అంత, అంటే ఎవరైనా మరీ ఎక్కువ స్పైసీ కోరుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే గ్రీన్ చిల్లీ యాడ్ చేయొచ్చు. మిగిలిన మసాలాలు కూడా మనం ఏమేమి ధనియాల పొడి చెప్పాను కదండి, గరం మసాలా అది కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని లాస్ట్లో ఇలా శనగపిండి కూడా వేసేసుకోవాలి. దానికి ఏమి నీళ్లు కలపటం అలాంటిది ఏం చేయక్కర్లేదండి. ఇలా వేసేసిన తర్వాత ఆ శనగపిండి వేయడంతో మనకి కొంచెం ఇలా ముద్దలా అయిపోతుంది పొడిగానే. ఆ ఉల్లిపాయలో ఉన్నంత నీరంతా పీల్చేసుకుంటుంది. చూసారు కదా, ఈలోగా ఇది నానిపోయింది కదా పిండి. ఇలా మనకి చక్కగా పూరి పిండి ఎలా ఉంటుందో అదే ఉండాలన్నమాట. అలాగే కలుపుకోవటం అది కూడా. ఇలా ఒక ముద్ద తీసుకుని మరీ పెద్దగా చేసుకుంటే బాగోదు, అందుకని ఈ సైజులోనే తీసుకుని చక్కగా మనం చుట్టూ ఇలా మనం బొబ్బట్లు అవి చేసినప్పుడు ఎలాగ రౌండ్గా చేస్తాము అలా ఒత్తుకుంటూ చేయాలి స్టఫింగ్ కోసం అనేసి. ఇలా చేసిన తర్వాత మరి పలుచగా అయితే చేసేసుకోకూడదండి. చేసిన తర్వాత ఆ స్టఫింగ్ ఏది ఉందో అది 1 స్పూన్ వరకు దీంట్లో పెట్టేసుకొని, మీరు ఇది మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ పెట్టేసి కచోరీ ఏంటంటే ఒక్కొక్కళ్ళు గోల్గా అంటే ఒక దాన్ని ఏంటంటారు, మనం పొంగడాలు అవి వేస్తాం ఆ షేప్లో చేసేసి అలాగే ఉంచేస్తారు అన్నమాట పెద్ద సైజు చేసేవాళ్ళు. కానీ మనం ఏంటంటే కొంచెం ఒత్తుతామన్నమాట, పూరి ఒత్తినట్టుగా ఒత్తుకోవచ్చు. ఇలా కూడా చేస్తారండి. ఇలా చేసినా సరే షేప్ అలాగే వస్తుంది చూడండి, చాలా బాగా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో చేశాను. చాలా అంటే చాలా పిల్లలకి చాలా బాగా నచ్చాయి. వాడైతే అది
స్పెషల్గా అడిగి మరీ చేయించుకున్నాడు కదా, ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నాడంటే, నేను పూర్తిగా సబ్జీ అది దాంట్లో కాంబినేషన్గా మనం పూరి కుర్మా చేస్తాం కదా, అలాగే ఆలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అయితే అది నేను చేసే వరకు కూడా ఆగకుండానే సాస్ వేసుకొని మా చిన్న పాపని ఇద్దరు తినడం మొదలు పెట్టారన్నమాట. మా పెద్ద పాప అయితే నేను చేసిన పూరి సబ్జీ అది కూడా అన్నీ తీసుకొని మీఠా చట్నీ ఇక సాస్ అన్నీ వేసుకొని చక్కగా తిందన్నమాట. అయితే చూసారు కదా, చెప్పాను కదా ఎలా పొంగుతాయి, సేమ్ అలాగే పైకి ఇలా పొంగుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా చాలా బాగా వచ్చాయి. మీకు ఒకవేళ చేయాలంటే తప్పకుండా సింపుల్గా ఇలా కచోరీ అయితే ప్రిపేర్ చేసేయండి. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వాడైతే అసలు చూడరా ఇలా పైకండా మళ్ళీ అదే పనిలో ఉన్నాడు తినడంలోని. చాలా ఇష్టపడ్డారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.